are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by. హాయ్ హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుజ్జా బ్రదర్స్ అండి. నేను పెట్టిన పాత వీడియోలో తిరుపతికి బయలుదేరాము. అందులో టైం సెట్ కాక శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయాక టిఫిన్ చేసి తిరుపతికి బయలుదేరాము. మేము తిరుపతి చేరేసరికి 11 అయినది టైం వచ్చేసి. మేము ముందుగానే టికెట్స్ కనుక్కోకుండా బయలుదేరి తిరుపతికి వచ్చేసాము. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మేము పడ్డ ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే మన వీడియోలన్నీ వివరంగా చూడండి, మధ్యలో చెప్తాను. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, తిరుపతికి నడకదారికి బయలుదేరుతున్నాము. నడకదారిలో స్టార్టింగ్లో ఇలా షాపులన్నీ ఉంటాయి. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అన్ని రకాల వస్తువులు ఇక్కడ పూజ సామాను అమ్ముతారు. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము బయలుదేరేసరికి కరెక్ట్గా వచ్చేసరికి 4 అయిందండి. గోవింద గోవింద, కింద చూడు. మేము కొండపైకి వెళ్ళే మార్గం వచ్చేసరికి అలిపిరి మెట్ల మార్గం అండి. అన్నిటిలోకెల్లా అలిపిరి మెట్ల మార్గంలోనే స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందాకలా మీరు చూసారు కదా, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్ని అమ్ముతున్నారు కదా. ఎవరైనా కూడా స్టార్టింగ్ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు. అందుకోసమనే అక్కడ బయట అందరూ అమ్ముతూ ఉంటారు. మేము కూడా కొబ్బరికాయలు, పూలు, కుంకుమ, పసుపు అన్ని తీసుకొని బయలుదేరాము. ఇక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ మెట్టే ఎక్కే ముందు మాత్రం కంపల్సరీ ఎవరైనా కూడా ఓం నమో వెంకటేశాయ అని కంపల్సరీ తలుచుకుంటారు. కాకపోతే ఆ నేమ్ తలుచుకున్న వెంటనే మాత్రం ఎంతో ఫ్రీగా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మైండ్ అంతా ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. కొన్ని ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అదేనేమో దైవభక్తి అంటే. నేను వీడియో తీయాలని ముందే పైకి ఎక్కాను. అదిగోండి చూస్తున్నారు కదా. మా అమ్మ, బాబాయి, అత్త అందరూ కలిసి కొబ్బరికాయ కొడుతున్నారు. అదిగోండి అక్కడ మానస కూడా కొబ్బరికాయ కొట్టింది. మా పాపతో సహా ఇద్దరు కలిసి కొట్టారు. ఇప్పుడు అంతా ఎక్కువగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కదా, 300 రూపీస్ టికెట్స్. ఒకవేళ కొంతమంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వస్తే మాత్రం ఇక్కడ టికెట్స్ ఇస్తారండి. కాకపోతే మార్నింగ్ 6 o'clock వచ్చేసరికి ఓన్లీ 100 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఇట్లా కొంచెం ఫ్రంట్కి రావాలని సాష్టాంగ నమస్కారం చేసుకొని మనసు నిండా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ స్టెప్స్ ఎక్కాలి. అలిపిరి తిరుమల నడక మార్గము అయితే అదైతే ఇప్పుడు ఇది ఇటు చెకింగ్ కానీ ఇటు రానిచ్చారు. చెకింగ్ బ్యాగులు అన్నీ చెక్ చేసి పంపిస్తారు. మొబైల్స్ అయితే ఎలా ఉంది నడక దారికి. మరి ఎందుకు భయ్యా చెక్ చేయడం అంటే మాత్రం ఒకవేళ ఎవరైనా సిగరెట్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏమైనా తీసుకొని వస్తుంటారా అన్నట్టుగా చెకింగ్. అదేవిధంగా ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు తీసుకొని వస్తారు అన్న భయంతో చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి. గోవిందా మొత్తం 3450 మెట్లు. ఇప్పటికైతే 100 మెట్లు ఎక్కాం. అమ్మో రేవంత్ ఎక్కుతున్నారా?
ఐసుతో పాటు ఐసు అక్క కాడికి పోతారు, ఫస్ట్ పోతాడు ఫస్ట్ పో అక్క. మేము తిరుపతి చేరేసరికి నైట్ 11 కావటం వలన పిల్లలు అటు ఇటు మెసిలి పండుకునేసరికి 1 o'clock అయింది. మార్నింగ్ పొద్దున్నే 3 o'clock కి లేపటం వలన వాడికి నిద్ర చాలక చికాకు చేస్తున్నాడు బాగా. ఇప్పటికీ మేము 300 మెట్లు ఎక్కాము. పొద్దున్నే 3:30 నుంచే నడక మార్గం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వచ్చేసరికి 7 క్లోజ్ చేస్తారు అంట. అక్కడ కనుక్కుంటే చెప్పారు. నైట్ టైంలో జంతువులు తిరుగుతాయి అని మాత్రం నడకదారిని క్లోజ్ చేశారు. నేను చెప్పిన విధంగా స్టార్టింగ్ లో తిరుపతి వచ్చినప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డాము అని చెప్పాను కదా. ఎందుకనగా మేము తిరుపతికి వచ్చిన ముందు రోజు మన సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు తన మొక్కుబడి చెల్లించుకోవటానికి తిరుపతికి వచ్చారు. అన్నా లెజినోవా తల నీలాలు స్వామి గారికి సమర్పించి అక్కడ ఉన్న టిటిడి అన్నప్రసాద కేంద్రంలో అక్షరాల 17 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారు. దైవభక్తి అంటే ఎంత గొప్పదో. ఎంతటి సెలబ్రిటీ అయినా ఎంతటి ఉన్నవాళ్ళు అయినా కూడా దేవుడి ముందు భక్తులే. మేము తిరుపతికి చేరుకున్న ముందు రోజు ఆమె రావటం వలన కొంచెం పబ్లిక్ ఎక్కువగా రావటం జరిగినది. ఒకవేళ మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఇవన్నీ కనుక్కొనే రండి. ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి, నడకదారి నడవాలి అనుకుంటే మాత్రం కిందనే టికెట్ తీసుకొని నడవండి. మేము కనుక్కున్న విధానం ప్రకారం అయితే సాయంత్రం 8 నుంచి నైట్ 12 వరకు టికెట్స్ ఇస్తారు. కాకపోతే మేము తిరుపతికి వెళ్ళిన రోజు మాత్రం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల 8 నుంచి 9 వరకే టికెట్స్ ఇచ్చారు అంట. మరి టికెట్ లేకుండా మీరు ఎందుకు నడకదారిలో వెళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మేము నడకదారిలోనే వస్తాము అని అనుకున్నాము. మేము తిరుపతికి వచ్చేసరికి 11 గంటలు అయింది. ఆ సమయంలో టికెట్స్ ఇస్తారని అన్ని చోట్లకి తిరిగాము. నడకదారికి టికెట్స్ ఇచ్చేది రైల్వే స్టేషన్ ఎదురుగా మరియు భూదేవి కాంప్లెక్స్ మరియు బస్టాండ్ దగ్గర 3 చోట్ల టికెట్స్ ఇస్తారు. అన్ని చోట్లకి తిరిగాము కానీ మాకు టికెట్స్ మాత్రం దొరకలేదు. అక్కడ ప్రైవేట్ బ్రోకర్లు ఉన్నారు. వాళ్ళు మాత్రం మా వెహికల్ ఎక్కండి, మేము శ్రీవారి పాదాల వరకు తీసుకెళ్లి అక్కడ టికెట్ ఇప్పిస్తాము అని చెప్పారు. ఒక్క మనిషికి వచ్చేసరికి 2000 రూపాయలు అడిగారు వాళ్ళు. కానీ మేము మాత్రం ఆ పబ్లిక్ ని చూసి మాకు కూడా దొరుకుతాయో దొరకవో అన్న డౌట్ కొద్దీ మేము వద్దులే అని ఆగిపోయాము. మా నాన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఎలాగో టికెట్స్ లేవు, పైకి వెళ్ళాక ఫ్రీ దర్శనంలో వెళ్ళాలి కదా, ఎందుకు నడిచి వెళ్ళటం అని అన్నారు. కాకపోతే మేము మొక్కున్నాం కదా, మీరు వెళ్ళండి, మేము నడిచి వస్తామని చెప్పాను. పిల్లల్ని వేసుకొని మీరు ఎలాగ నడుస్తారు, మీరు అంత దూరం నడిచినా కూడా అక్కడికి వచ్చినాక ఫ్రీ దర్శనంలోకి రావాల్సి వస్తుంది కదా అని చెప్పారు. నేను సర్లే అన్ని చెప్పాను. కాకపోతే మా వైఫ్ మానస మాత్రం ఒప్పుకోలేదు. కంపల్సరీ నడవాల్సిందే, నేను పిల్లల్ని తీసుకొని నడవాలి అని మొక్కున్నా అని చెప్పింది. చేసేది ఏమీ లేదు కదా అని మేము నడిచి వస్తాంలే అని చెప్పాక మా మామయ్య వాళ్ళు పిల్లల్ని తీసుకొని మీరు ఎలా నడుస్తారు, మేము కూడా వస్తామని చెప్పారు. దానితో పాటు మా అమ్మ నాన్న కూడా వస్తామన్నారు. మా బాబాయ్ వాళ్ళు కూడా మేము కూడా నడుస్తాము అని చెప్పారు. మన్నయ్య మాత్రం పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఇబ్బంది పడతాంలే అని చెప్పేసి పైకి వెళ్ళారు. అందుకోసమనే ఈ వీడియోలో మాత్రం మన్నయ్య, మా వదిన, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మాత్రం కనిపించరు. మా అమ్మ నాన్న, అత్త, మామ, బాబాయి, పిన్ని మా వరకు మేము నడకదారిలో వస్తున్నాము. నడకదారి మధ్యలో ఇలాంటి షాప్స్ ఎన్నో ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. జనాలకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు సౌకర్యం, ఏమైనా పిల్లలకి బిస్కెట్లు కానీ కురుకురేలు కానీ ఇలాంటివి అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. చూస్తున్నారు కదా, ఇప్పటికైతే మేము 900 మెట్లు ఎక్కాము. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గా ఎక్కగలుగుతారు. అలాగ కుర్రకారు అయితే మాత్రం ఇంకా ఫాస్ట్గా ఎక్కుతారు, ఎందుకంటే వాళ్ళు ఆగకుండా వెళ్తూ ఉంటారు. మేము మాత్రం ఫ్యామిలీస్తో రావటం, అది కాక పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం బాగా లేట్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళినా మాత్రం ఆ మంత్రాలు చింటూ ఉంటే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా. ఈ మంత్రాలు వచ్చేసరికి కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామికి అయ్యగారులు చేస్తున్న మంత్రోచ్చరణ వచ్చే అంతా మైకులలో వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తిరుపతి రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా నడకదారిలో వెళ్ళాలి అనుకుంటే కింద టికెట్స్ ఇస్తారు. నైట్ 6 o'clock కల్లా మీరు తిరుపతికి చేరుకునేటట్లు చూసుకోండి.
ఎందుకంటే టికెట్ లేకుండా నడిచిపోయినా కూడా అక్కడ ఫ్రీ దర్శనంలో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము ఆ ఇబ్బందులన్నీ పడ్డాము కాబట్టి మీకు వివరించి చెప్తున్నాను. కింద టికెట్ తీసుకుంటే మాత్రమే పైన సర్వదర్శనానికి పంపిస్తారు, లేకపోతే ఫ్రీ దర్శనంలో కూర్చోబెడతారు. అదిగోండి మీరు చూస్తున్నారు కదా, మా అమ్మ నాన్న పోయినసారి మేము తిరుపతి వచ్చినప్పుడు ఇంకొకసారి నేను నడవలేను, ఇదే లాస్ట్ అని చెప్పింది. కాకపోతే ఈసారి కూడా నడుస్తా అని మా వెంట వస్తుంది. కానీ కొన్ని చేయలేము అనుకున్న పనులు మాత్రం దైవ నిర్ణయంతో జరుగుతాయి అనుకుంటా. మా అమ్మ అసలు నడవలేవదు అనుకున్నాను, కాకపోతే నడవగలిగినది. స్టార్టింగ్ లో ఒక 1500 మెట్ల వరకు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా తర్వాత ఆ ఇబ్బంది ఏమీ లేకుండానే నడవగలిగినది. మేము మాత్రం స్టార్టింగ్ లో బాగానే నడిచాము, కాకపోతే చివరాఖరికి వచ్చేసరికి మాకు మాత్రం ఇబ్బంది కలిగినది. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని నడుస్తున్నాము కదా. మా మామయ్య అయితే బాగా ఇబ్బంది పడ్డాడు. మీరు వీడియో మధ్యలో అక్కడక్కడ మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళని చూసే ఉంటారు కదా. అదే విధంగా కొంతమంది హారతి కర్పూర బిళ్ళలతోటి హారతి వెలిగించుకుంటూ వెళ్తుంటారు. ఇలాంటి మొక్కుబళ్ళు అన్ని ఏమైనా కోరికలు కోరుకుంటే ఫలానా మొక్కుబడి నీకు చెల్లిస్తా స్వామి అని చెప్పిన వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినప్పుడు కంపల్సరీ వచ్చి తీర్చుకుంటూ ఉంటారు ఇలాంటి మొక్కుబళ్ళు. నడకదారిలో ఎవరైనా నడవలేక ఇబ్బంది పడుతుంటే ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నడవలేక కాళ్ళు నొప్పులు కానీ, ఏమైనా బీపీ కానీ, షుగర్ కానీ, బీపీ డౌన్ కావటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెక్ చేసి మెడిసిన్ ఇస్తారు. అలా అందరం కలిసి కాసేపు కూర్చొని టీ తాగి అక్కడ నుంచి బయలుదేరాము. నడకదారి మధ్యలో మనకి ఏమైనా ప్రమాదం కానీ, హెల్త్ ఇష్యూ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇలా ఉంటాయి. వాటికి కాల్ చేసి చెప్తే మాత్రం వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి టీటీడీ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. అదిగోండి చూడండి, మావాడు మాత్రం అస్సలు చంక దిగటం లేదు. వాడికి నిద్రమత్తు పోలేకనో లేదో తెలియదు, ఎత్తుకోవాలని చికాకు చేస్తున్నాడు. కూటి కోసం కోటి విద్యలు అంటే ఇదేనేమో. మనం మామూలుగా నడవటానికి ఇబ్బంది పడుతున్నాము, ఆమె మాత్రం చూడండి ఎన్ని సీసాలు పట్టుకొని పైకి ఎక్కుతుందో. నడకదారిలో మధ్యలో ఉన్న షాప్స్ కి ఇలాంటి వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఉంటారు. కాకపోతే మనం మామూలుగానే నడవలేకపోతున్నాము, ఆమె మాత్రం చూడండి 5 డబ్బాలలో వాటర్ బాటిల్స్ తీసుకొని పైకి ఎక్కగలుగుతున్నది. గాలిగోపురం వరకు మేము వచ్చామండి. ఈ తిరుపతి నడకదారి వీడియో వచ్చేసరికి నేను 2 భాగాలుగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసరికి నడకదారి స్టార్ట్ అయిన నుంచి ఇక్కడి వరకు తీద్దాం అనుకున్నాను, గాలిగోపురం వరకు. ఇలా కట్ చేసి 2 భాగాలుగా పెడితే బాగోదు అని చెప్పేసి అంతా లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను. కాకపోతే వీడియో మాత్రం బాగా లెంత్ అవుతున్నది. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతో ఇలా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ కొట్టండి, అవే నాకు సపోర్ట్ గా అనిపిస్తాయి. అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదా కరెక్ట్ కాని పని అదంతా, ఫోటోలు తీయొద్దు. నడకదారి మధ్యలో గాలి గోపురం వస్తుంది. ఇక్కడికి రావటం అంటే సగం దూరం నడిచినట్టే. ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఫుల్ గా ఉంటాయి, ఏమైనా తినాలి అన్నా కూడా ఇక్కడ ఉంటాయి. మనకి నడకదారి మధ్యలో మొత్తం చిరుదిండ్లు, బిస్కెట్లు, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి దొరుకుతాయి. కాకపోతే టిఫిన్స్ ఎక్కడా ఉండవు, ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఇంతకు ముందు మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా నడకదారిలోనే వస్తాము. కింద టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చాక చెకింగ్ ఉంటుంది. ఎందుకంటే కింద టికెట్ తీసుకొని డైరెక్ట్ గా వెహికల్లో ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసమని టీటీడీ వాళ్ళు కంపల్సరిగా ఇక్కడ టికెట్ చెకింగ్ ఉంటుంది. నడకదారిలో వచ్చిన వాళ్ళకి ఫ్రీగా 1 లడ్డు ఉంటుంది. ఒకప్పుడు 3 లడ్లు కూడా ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ అయితే 1 లడ్డు ఇస్తారు. ఇప్పుడు చెప్పు. దోశ దోశ
వద్దులేదా వద్దులేదా. మోత మోత మోత. మేము గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి టైం 6:30 అయినది. అందుకని ఆకలి కావటం లేదు అని మేము ఏమి తినకుండా బయలుదేరుతున్నాము. దారిలో మధ్య మధ్యలో బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ అన్ని తాగుతూ వచ్చాము కాబట్టి అంతగా ఆకలి అనిపించటం లేదు అని ఏమి తినకుండా అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఎక్కువగా మెట్లు ఉండవు. మోకాళ్ళ పర్వతం వరకు మామూలుగా నడిచినట్లుగానే ఉంటుంది. తర్వాత మాత్రం మోకాళ్ళ పర్వతం మాత్రం బాగా హైట్ గా అనిపిస్తుంది. వీడియో మరి లాంగ్ అవుతుంది కదా, కట్ చేసి పెడదాం అనుకున్నాను. కానీ మీ అందరికీ అంత క్లారిటీగా ఉండాలి అని ఇంత లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. 6:48. మా వాళ్ళు ఎంతో మంది ఎందుకురా ఊకే వీడియో తీస్తున్నావు, సరదాగా ఉండి తిరగొచ్చు కదా అని అంటుంటారు. కాకపోతే నేను మాత్రం మీ అందరికీ చూపించాలి అని నేను సరదాగా ఉండకుండా కావాల్సిన ప్రతి చోట మాత్రం వీడియో తీసుకుంటూనే నడుస్తున్నాను. తిరుపతికి రావాలి అని ఎంతో మంది అనుకుంటారు, అది కూడా నడిచి వెళ్ళాలి అని అనుకుంటారు. కాకపోతే కుదరదు. కొంతమందికి వాళ్ళ అందరికీ ఉపయోగపడుతుంది. నడిచి వెళ్లితే ఎంత సరదాగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అందరికీ తెలుస్తుంది అని నేను నడకదారి మొత్తం కూడా ఇలా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏముందా అందులో మెట్లు కూడా లేవుగా. స్టార్టింగ్ లో బాగానే నడిచాడు మా మామ. కాకపోతే మధ్యలో మాత్రం ఇలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఆ మధ్య మధ్యలో ఎక్కువగా కూర్చుంటున్నాడు. ఎందుకంటే కొంచెం ఎప్పుడు నడిచే అలవాటు లేదు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ప్రతి ఇంటికి బైక్ ఉంటుంది. కొంచెం దూరానికి కూడా బైక్ వేసుకొని వెళ్ళటం మొదలు పెట్టాము. అందువల్లనే కూడా మన మనిషి లావుగా అవ్వటం, ఫ్యాక్ట్ ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటాయి. టీటీడీ వాళ్ళు ఇలా మధ్య మధ్యలో ఇలా ఎందుకు పెట్టారంటే మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంది అని కౌంట్ తెలియటం కోసమని ఇలా పెట్టారు. ఇప్పటికైతే 2200 మెట్లు ఎక్కాము. ఇంకా 1350 మెట్లు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో కాల్ చేసినా కూడా ఎక్కడ ఉన్నామో అని చెప్పాలి అంటే ఇలా బోర్డు చూసి చెప్పవచ్చు. ఇక్కడ బోర్డులో ఎటువంటి జంతువులకి ఆహారం పెట్టవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు పెడుతూ ఉంటారు. అలా జంతువులు మన వద్దకి వస్తూ ఉంటాయి అని. అదే అలవాటుగా ఉంటే మార్గ మధ్యలో సడన్ గా వస్తూ ఉంటాయి. అందువలనే అలా పెట్టకండి అని చెప్పి బోర్డు పెట్టారు. ఇక్కడ నుంచి ఎంతో సరదాగా, పిల్లలకి మాత్రం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జింకలు, కుందేళ్లు ఇలాంటివి అన్ని కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ దేవుడి విగ్రహాలు ఇలా ఉంటాయి. అవి ఏంటో కాదండి, వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాల్లో ఉంటాడో అన్ని అవతారాలు అక్కడక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. హాయ్, హలో, హాయ్. మేమందరం అక్కడ కాసేపు అలా కూర్చొని ఉన్నాము. నేనేం వీడియో తీస్తున్నాను. అంతలో మా బాబాయ్కి దుప్పి కనిపించినది. జింక మన బోతు. నేను దుప్పి గాని జింక గాని అని అనుకున్నాను. కాకపోతే మా బాబాయ్ మన బోతు అని చెప్పాడు. నడకదారిలో వస్తున్న భక్తులు ఎవరైనా సరే ఇలా జింకలు గాని ఇలా జంతువులు అవుపడ్డప్పుడు మాత్రం మీ చేతిలో ఉన్న ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే అదే విధంగా మామూలు టైంలో కూడా ఇలానే ముందరికి వస్తూ ఉంటాయి. ఆ టైంలో కోపం వచ్చినప్పుడు వాటి కొమ్ములతోటి మన మీదకి దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలనే టీటీడీ వాళ్ళు మాత్రం అక్కడక్కడ అలా బోర్డులు పెట్టారు. మా పిల్లలు మాత్రం దాన్ని చూశాక ఎంతో హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. అలానే చూస్తూ ఉన్నారు. వెళ్దామా అని చెప్పినా కూడా వద్దు, కొంచెంసేపు ఆగు అని అంటున్నారు. సరే అని కాసేపు అలా కూర్చొని ఇంకా బయలుదేరాము. మనం పోదా.
పండి మౌనిక అంటే పారిపోతుంది కదా. అవును కదా. చిన్న పిల్ల కూడా ఉంది. మౌనిక అమ్మ అది 24 గంటలు పట్టిద్ది దర్శనానికి టికెట్ లేకపోయేసరికి. ఇలా అందరం సరదాగా నడుచుకుంటూ రావటం వల్ల ఎంతో హ్యాపీగా ఉంది. మైండ్ అంతా రిలీఫ్ గా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వచ్చినట్లయితే వెహికల్ తీసుకొని పైకి ఎక్కకుండా ఇలా మన స్టెప్స్ ద్వారా నడిచి వెళ్ళండి, సరదాగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, పైన రోడ్డు కింద నుంచి దారి ఉంటుంది. పైనుంచి వచ్చేసరికి తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వెహికల్స్ ఇటు నుంచే వెళ్తాయి. మైల్ రాయి ఇంకా 2/20 అంట మైల్ రాయిలు. బారుగా ఉన్నాయి. ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళాలి అనుకున్నా సరే నడకదారిలో ఏమైనా ఇబ్బందులు వస్తాయి అని భయపడకండి. మాక్సిమం గా ఎటువంటి ఇబ్బందులు రావు. పబ్లిక్ మాత్రం ఫుల్ గా ఉంటారు. ఏమైనా తినాలి అన్నా కూడా దారి మధ్యలో ఇలా షాప్స్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకి సరదాగా ఉంటుంది. ఏమైనా స్నాక్స్ ఇలాంటి తినాలి అనుకుంటే మాత్రం అన్ని దొరుకుతాయి. ఇలా మధ్యలో చిన్న చిన్న జంతువులు, కోతులు, ఉడతలు ఇలాంటివి అవపడుతూ ఉంటాయి. పిల్లలకి మాత్రం ఎంతో సరదాగా ఉంటుంది. కొంతమంది భక్తులు ఎక్కేటప్పుడు ఈ మెట్ల నుంచి మార్గం నుంచే పైకి ఎక్కుతారు. దిగేటప్పుడు కూడా ఇదే మార్గం నుంచి దిగుతారు. ఎందుకంటే ఎలాగో టైం ఉంటుంది కదా, సరదాగా ఉంటుంది, అందరం కలిసి మాట్లాడుకుంటూ దిగొచ్చు కదా అని దిగుతూ ఉంటారు. మా అమ్మ వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు. మేము మా రేవంత్ గాడు మా మరదలు వెనకాల ఉంది. మోకాల పర్వతం రాలే ఇంకా. రేవంత్ అయిపోయినాయిగా పట్టేనా ఇటు బాట్లు తీసి ముందర ఉన్నాయి దా పడతా. మా రేవంత్ గాడి బాటిల్లో వాటర్ అయిపోయాయి. ఇప్పటికైతే దారి మధ్యలో హనుమంతుడి గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి మాక్సిమం గా అయితే మోకాల పర్వతం దగ్గరికి వచ్చినట్లే. కాకపోతే కొంత దూరం ఇంకా నడవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి నడిచే మార్గం మొత్తం మెయిన్ రోడ్, అంటే వెహికల్స్ కిందకి దిగే లైన్ లోనే ఒక సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడకదారిలో ఎవరు వచ్చినా కూడా ఈ ఆంజనేయ స్వామి గుడిలోకి కంపల్సరీగా వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్తారు. మేము కూడా అదే విధంగా దండం పెట్టుకొని బయటికి వెళ్తున్నాము.
ఇక్కడ బోర్డు మీద పెట్టారు కదా, మన నడకదారిలో ఏమేం టెంపుల్స్ వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి అని వివరించి అన్ని రాశారు. చూడండి క్లారిటీగా. నేను దగ్గరికి వెళ్ళి మరి తీసుకొని వస్తున్నాను మీకోసమని. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నదైతే శ్రీ ప్రసన్నమ్మ ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర. గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేస్తున్నాము. వాడు ఏంది ఇంకా బాండి అగో ఉడతా ఉడతా. అందరం కలిసి అక్కడ నుంచి బయలుదేరాము. కొంచెం ముందరికి వెళ్ళగానే పిల్లలు ఆకలి అవుతుంది అని అడిగారు. అక్కడికి వెళ్ళేసరికి టైం వచ్చేసరికి 8 అయినది. ఇంకెలాగో టైం అయింది కదా అని అందరం కలిసి మేము ఆగిన ఏరియాలో మాత్రం గోబీ రైస్ ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, బోండా ఉంది, పులిహోర, దద్దోజనం అన్ని ఉన్నాయి. ఎవరికి నచ్చినది వాళ్ళు తినేసి అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడ నుంచి కొంచెం ముందరికి రాగానే జింకలు కనిపించాయి. పిల్లలు మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటారు. మీ ఇంట్లో కనుక 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటే, నడవగలుగుతారు అనుకుంటే మాత్రం కంపల్సరీ నడకదారిలోనే తీసుకొని రండి. ఇలా సరదాగా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఫోటో తీయట్లేదు మామూలు. ఆగు వాళ్ళ పెట్టడానికి ఏం ఫోటో రాదు వీడియోగా. ఇటు చూడండి ఐశ్వర్య రేవంత్. వీడియో భాగాలు ఎంత అవుతుందని చెప్పేసి వీడియోని 2 భాగాలుగా చేశానండి. ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం మొత్తం కలిపి ఒక వీడియో వస్తుంది. అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కంపల్సరీ చూడండి. అదే విధంగా మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.